దేవుళ్ళో ఎదిగిన వారు దూషించరు, దేవుళ్ళు ఎదిగిన వారిని శపించరు, దేవుళ్ళు ఎదిగిన వారు కక్షలుగా ఉండరు, దేవుళ్ళు ఎదిగిన వారు శత్రుత్వాన్ని ప్రోత్సహించరు, దేవుళ్ళు ఎదిగిన వారు కక్షలు కర్పణలు నొరరు. వారు ఎదగలేదు కాబట్టే వారు క్షమించాలన్నాడు దేవుడు. ఇప్పుడు ఎరిగిన వారు దానికి దూరంగా ఉంటారు, చేయరు. దేవుళ్ళు ఎదిగిన వారు ఒకరిని అవమానపరచరు, దేవుళ్ళు ఎదిగిన వారిని ఒకరిని నిందించరు, దేవుళ్ళు ఎదిగిన వారిని ఒకరిని బాధ పెట్టరు, దేవుళ్ళు ఎదిగిన వారు ఒకరిని కృంగదీయరు. వారు తెలియదు కాబట్టి, వారు ఎరగలేదు కాబట్టి వారిని క్షమించు అంటున్నాడు. మరి ఈ మనసు మనం తీసుకోగలుగుతున్నామా? తీసుకోగలితే ఉందా మనకి? దేవుని ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. ఒకరోజు సెంటర్లో నుంచుంటే నేను కుట్టిన వ్యక్తి వచ్చాడు. బావా నన్ను నేను ఉన్న షాప్ కూడా ఆగి కొంచెం షోడ దగ్గర ఆగి మాట్లాడుతాను. సునీల్ ఏంటంటే ఇలా మారిపోయావు, భలే మారిపోయావు, దేవుడు భలే మార్చాడని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ షాప్ అయిన దగ్గర చాలాసార్లు గొడవలు చేశాను. వీడు వచ్చి ఏం మాట్లాడలేదు నన్ను. ఒకసారి పెట్టేలో ఒక్కడు పీకాడు దవడ మీద, మొత్తం గోపకు ఈమంది, చెవిలో ఊరొచ్చేసింది. ఒక నిమిషం ఏం అర్థం అయిపోతే ఆడు కొట్టినోడు నన్ను కొట్టాడు, మారు మాట మాట్లాడలేదు. కానీ ఇలా చూసి రెండోసారి మళ్ళా రెండో చేతివాడికి ఇలా చేయబట్టుకున్నాను. ఒక మాట మాట్లాడాడు. ఏం మాట తెలుసా? బావా పని ఉంది బావా, వెళ్ళిపోతున్నాను బావా. మొత్తం ఎంటైర్ సొంతంతా చూసింది అది. ఏంటి, ఒకప్పుడు రౌడీగా ఉండి ఒకప్పుడు కొట్లు కట్టించేసి అందరినీ కొట్టాడు, చూసిన వాళ్ళని కొట్టాడు, ఇక్కడ ఈడ్చి కొట్టాడు. అలాంటోడు పట్టపగలు దవడ మీద కొడితే బావా వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పి అక్కడ షాపులు అందరూ చూశారు. అలాగే ఒకప్పుడు నేను తెలియక కొట్టాను జనాల్ని, ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి కొట్టట్లేదు. ఒకప్పుడు తెలియక తిట్టాను జనాలు, ఒకప్పుడు తెలియక దూషించాను, ఒకప్పుడు తెలియక అన్యాయం చేశాను, ఇప్పుడు తెలుసుకునేవాడు చేయట్లేదు. ఇప్పుడు ఆడు నన్ను ఎందుకు కొట్టాడు తెలుసా? ఆడు కూడా నన్ను తెలియక కొట్టాడు. నేను ఒకప్పుడు తెలియక కొట్టాను, ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి కొడతలేదు. ఆడు కూడా ఒకరోజు తెలుసుకుని కొట్టడం. యూ హ్యావ్ టు గివ్ ద ఛాన్స్. అవతల వాడు మారటానికి మనం అవకాశం ఇచ్చినప్పుడే దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా ఉంటాం.